హాయ్, దిస్ ఇస్ డిజిటెక్ వైర్లెస్ మైక్ 1-to-1. సో ఇది నేను రీసెంట్గానే కొన్నాను. సో ఒకసారి టెస్ట్ చేద్దాం ఇది ఎలా వర్క్ చేస్తుందో. దానికన్నా ముందు మనం ఇందులో ఏమేమి వచ్చాయో చూద్దాం. సో ఇలాంటి బాక్స్ వస్తుంది. అందులో ఇలాంటి టూ ట్రాన్స్మిటర్స్ వస్తాయి, ఇది రెండు. అండ్ ఇంకొకటి మీకు టైప్ సి కనెక్షన్ కేబుల్ అనేది వస్తుంది. అండ్ ఇంకొకటి లైట్నింగ్ ఫాస్ట్ ఇలాంటిది ఇంకొకటి వస్తుంది. సో దీస్ ఆర్ ద మెయిన్ పార్ట్స్. అదర్ దాన్ దట్ యాక్సెసరీస్ వస్తాయి, ఒకసారి చూపిస్తా అవి కూడా. ఫస్ట్ ఇది షర్ట్కి ఇట్లా మ్యాగ్నెట్తో అటాచ్ చేస్తా. రైట్, డన్. సో ఇప్పుడు మనం యాక్సెసరీస్ చూద్దాం. సో కామన్ యాక్సెసరీసే విచ్ ఎవర్ రిక్వైర్డ్. ఇది ఛార్జింగ్కి యూజ్ అవుతుంది. అండ్ మనకి 2 క్లిప్స్ వస్తాయి. సో అలాంగ్ విత్ మ్యాగ్నెట్ మనకి ఇలాంటి 2 క్లిప్స్ వస్తాయి షర్ట్కి ఇలా పెట్టుకోవడానికి. సో 2 ట్రాన్స్మిటర్స్, 2 క్లిప్స్. అండ్ దెన్ మనకి 2 డస్టర్స్ వస్తాయి. లైక్ లెట్ మీ షో యూ. ఇలాంటివి 2 వస్తాయి. సో ఇది కూడా సో ఇక్కడ ఇలా పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది. సో యా, దీస్ ఆర్ ద యాక్సెసరీస్. ఇప్పుడు మనము మెయిన్ థింగ్ ఏంటంటే ఈ మైక్ ఎలా వర్క్ అవుతుందో ఒకసారి చూద్దాం. సో ప్రజెంట్ మీరు వింటుంది కూడా ఈ ప్రజెంట్ మైక్తోనే. సో కనెక్ట్ చేశాను. రిసీవర్ ఫోన్కి కనెక్ట్ చేశాను. నా ఫోన్ ఏంటంటే OnePlus మొబైల్ ఫోన్. సో కనెక్టివిటీ కాడ నేను ఓటీజీ కనెక్షన్ ఆన్ చేయాలి నా OnePlusలో. సో మీ దాంట్లో మీరు మీ ఫోన్లో ఏ సెట్టింగ్స్ ఉంటాయో చూసుకోండి. నా డిఫాల్ట్ కెమెరాతో ఇది కనెక్ట్ అవ్వలేదు. సో నేనేం చేసిన, ఓపెన్ కెమెరా అనే యాప్ని డౌన్లోడ్ చేసి అందులో యూజ్ చేస్తున్నా. అందులో సెట్టింగ్స్ చేసి అందులో యూజ్ చేస్తున్నా. సో ఆల్ డన్. సో ఇప్పుడు మనము ఇప్పుడైతే నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఆన్ అయితే చేయలేదు. సో ఇప్పుడు ఒకసారి నాయిస్ క్యాన్సలేషన్ ఆన్ చేద్దాం. యా, ఇప్పుడైతే నాయిస్ క్యాన్సలేషన్ అయితే ఆన్ అయింది. చూడండి డిఫరెన్స్ ఏంటో చూడండి, బిఫోర్ అండ్ ఆఫ్టర్. సో నేను కూడా చాలా దూరంలోనే ఉన్నా కెమెరాకి. సో ఒకసారి మనము కూలర్ ఆన్ చేసి చూద్దాం. నా రైట్ సైడ్లో ఒక కూలర్ ఉంది. సో ఒకసారి చూద్దాం అది నాయిస్ క్యాన్సలేషన్ ప్రాపర్గా వర్క్ అవుతుందో లేదా అని. ఇప్పుడు నాయిస్ క్యాన్సలేషన్ ఆన్ చేసి చూద్దాం, ఆఫ్ చేసి చూద్దాం. ఇప్పుడు నేను కూలర్ అనేది ఆన్ చేస్తాను. మీరు చూసుకోవచ్చు, ఇప్పుడైతే నేను కూలర్ అయితే ఆన్ చేశాను. సో ఇప్పుడు ఐ థింక్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ అయితే ఖచ్చితంగా వస్తుంది, ఎందుకంటే నేను నాయిస్ క్యాన్సలేషన్ అయితే ఆన్ అయితే చేయలేదు. ఎనీవే ఇప్పుడు నాయిస్ క్యాన్సలేషన్ అయితే ఆన్ చేసి చూద్దాం. యా, ఇప్పుడైతే నాయిస్ క్యాన్సలేషన్ అయితే ఆన్ అయి ఉంది. మీరు గమనించండి నాయిస్, బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తుందా లేదా అని. సో నా ఒపీనియన్ ఏంటంటే దిస్ మైక్ ఈస్ గుడ్. ఈ ప్రైస్ రేంజ్లో దిస్ ఈస్ గుడ్. ఎక్కడ కాంప్రమైజ్ అయిందంటే డిజిటెక్ బిల్డ్ క్వాలిటీలో. సో ఇది చాలా సెన్సిటివ్గా ఉంది. సో అదర్ దెన్ దిస్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే ఫర్ మీ. సో నేను 3-4 డేస్ నుంచి టెస్ట్ చేస్తున్నా. సో ఓవరాల్ ఇట్ ఈస్ గుడ్ మైక్ ఇన్ దిస్ ప్రైస్ రేంజ్. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద డిజిటెక్ 121 వైర్లెస్ మైక్. థ్యాంక్ యూ.